స్టార్టప్ ఫండ్స్ అని, ముద్రా లోన్ అని, స్వనిధి లోన్ అని అనేక పథకాలు ఉన్నాయి. కేంద్రం సహకారం ఉంది. నువ్వు ఆ రోజు కేంద్ర సహకారాన్ని వాడుకోలేకపోయినావు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వమంటే మ్యాచ్ బ్యాక్స్ తీసుకొని అగ్గి పెట్టినాడు. అంటే మిగతా పర్సెంటేజ్ ఇవ్వలేక, ఉదాహరణకు గ్రామీణ ఉపాధి 90% కేంద్రం, 10% రాష్ట్రం. జలజీవన్ మిషన్ 50% కేంద్రం, 50% స్టేటు. PMGSY అనేది ఒక పథకం, గ్రామీణ సడక్ యోజన 100% కేంద్రం. నేషనల్ హైవే 100% కేంద్రం. ఇల్లు 1,80,000 కేంద్రం. మిగతాది ఎంత ఇచ్చుకోండి మీరు. కేంద్రము PMAY కింద కావాల్సినంత ఇచ్చింది. అసలు బియ్యం 5 కేజీలు బియ్యం అందరికీ రేషన్ కార్డు వాళ్ళకు ఒక్కొక్క సభ్యునికి 5 కేజీలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ. అంటే అనేక రకాలుగా 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీములను అడ్డపెట్టుకొని కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకొని మొన్న సీఎం గారు ఢిల్లీకి పోయి అడగడం జరిగింది. మళ్ళీ ఈరోజు పోతున్నాడు. అంటే కేంద్రం యొక్క సహకారం పొందాలా. డబుల్ ఇంజన్ కావాలనేది దానికోసమే. కాబట్టి నువ్వు డబుల్ ఇంజన్ సహకారం పొందలేకపోయినావు, బడ్జెట్ పొందుపరచలేకపోయినావు, నువ్వు ఖాళీగా ఉండవు, నువ్వు ఏం చేయలే. నువ్వు ఎప్పుడు రోడ్డు వెంట నడిచింటే పోయేది, రోడ్ల వెంట కాకుండా హెలికాప్టర్లు రావడం, వచ్చేటప్పుడు పరదాలు వేసుకోవడం, చెట్టు నరకడం. కాబట్టి నీకు ఏం తెలియదు రాజకీయం అంటే. అంబేద్కర్ రాజకీయం ఈ దేశానికి అవసరం. కానీ ఈయన భారతీయ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు. భారత రాజ్యాంగం పక్కన పెట్టినాడు ఈయన. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగానికి ఇంపార్టెంట్. సొంత అమ్మ చెల్లెలు మొత్తుకుంటారు.